స్వార్థం ఉండకూడదు మా దేవుని పనిలో. నాకు ఒక్కొక్కసారి కొంతమందిని చూస్తే కోపం వస్తుంటుంది. మనకెందుకు అన్నట్టు పోతుంటారు వాళ్ళు. దేవుని పని ఉంటుంది, ఎవడొకటి మీద వదిలేసిపోతారు. నీ బాధ్యత కాదా అది చెప్పినాక, నీ ఇల్లు అయితే అలాగ వదిలేస్తావా, నీ పెళ్ళి అయితే అలాగ వదిలేస్తావా? వదిలేయు. కానీ దేవుని పని అనేసరికి ఎవడొకటి మీద వదిలేసి ఏదో మనకెందుకులేండి వాళ్ళు పడతారండి, మనకెందుకండి వాళ్ళు చూసుకుంటారులేండి. ఇప్పుడు మనకెందుకు నాకెందుకు అన్న పదం నీ నోట్లోంచి పలకగలవా? తండ్రి నీ పని నీది, నా పని నాది, నీ పని నాకెందుకు తండ్రి? ఒప్పుకుంటుంది అంతరాత్మ? ఒప్పుకోదు. కానీ అలాగే చేస్తాం మనం అంతే. కరెక్ట్, అది నేను చెప్పేది కరెక్ట్. కొన్ని సందర్భాల్లో మనం వికృతంగా ప్రవర్తిస్తుంటాం, ఎందుకో తెలియదు. అరే ఆయన పనే మన పని. సువార్త ప్రకటించవలసిన భారము మన మీద మోపబడి ఉన్నది. అయ్యో నేను సువార్తను ప్రకటింపబోయిన నాకు శ్రమ. నేను సంఖ్యలతో బంధింపబడినను, వాక్యము బంధింపబడి ఉండలేదు. ఎందుకంటే వాక్యం ఎప్పుడు వెల్లడి ఒకటితోడనే వెలుగు కలుగును గనుక ఆ వెలుగును అందరి హృదయాలలోనికి ప్రసరింపజేస్తూ ఆ చీకటిని తొలగిస్తూ ఉండాలి గనుక అది దేవుడు నా మీద ఉంచిన బాధ్యత. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చనిపోతే లాభము. ఇది కదా మన విశ్వాస పరిమాణము.